నమస్కారం. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అనుభవం. ఆహ్, విపసన చేయకముందు వరకు నేనేమనుకునేవాడినంటే, మనం చేసిన పాపపుణ్యాల అనుసారం పాపం పాపం చేస్తే దానికి శిక్ష, పుణ్యం చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 పుణ్యం చేశామనుకోండి, 100 సుఖం అనుభవించాలి. లేకపోతే 100 పాపం చేశామనుకోండి, 100 శిక్ష అనుభవించాలి అనుకునేవాడిని. కానీ విపసన చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అనంటే, మైండ్ ఆ బిహేవియర్ యొక్క ప్యాటర్న్‌ని చేంజ్ చేస్తే నువ్వు పూర్తిగా 100% యొక్క దుఃఖాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు అన్నది కొత్త విషయం నాకు అర్థమైంది. అంటే మళ్ళీ చెప్తా చూడండి. మనసు ఒక ఒక ప్యాటర్న్‌లో పనిచేస్తుంటుంది. ఆ ప్యాటర్న్‌ని బాగా అర్థం చేసుకొని దాని మీద పట్టు సాధించగలిగితే పూర్తి శిక్షను అనుభవించాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా నిర్వీర్యం. అంటే పాపం గానీ, పుణ్యం గానీ పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. మనస్సు యొక్క ప్యాటర్న్‌ని అర్థం చేసుకోవాలి. అది ఎలా స్పందిస్తుంది? ఎలా స్పందించినప్పుడు మనం లెక్కలు ఎక్కువ రెట్టింపు చేసుకుంటున్నాము. అది గమనించి అది పట్టు సాధించగలిగితే ఈ కర్మ మొత్తం పడిపోద్ది. ఎగ్జాక్ట్‌గా సద్గురు కూడా అదే చెప్తున్నాడు. కర్మ మొత్తం పడిపోద్ది. ఎప్పుడు? మీ మనస్సు యొక్క ప్యాటర్న్ పైన మీకు పట్టు సాధించగలిగితే. అంటే మనస్సు ఎలా బిహేవ్ చేస్తుంది? దాన్ని ఎలా వాడుకోవాలి? తెలిస్తే పూర్తిగా ఇప్పుడు చేసిన పాపాలన్నీ అనుభవించాల్సిన అవసరం లేదు శిక్ష. మొత్తం పడిపోతాయి. మేబీ అది పడిపోవడానికి కర్మ పడిపోయేంత సమయానికి పడిపోయేంత సమయం నీ మైండ్ తీసుకుంటుందేమో. నీ మైండ్ మీద నీకు గ్రిప్ రావడానికి అంతే సమయం పట్టొచ్చేమో. తెలీదు.